చౌటపల్లి. గుడివాడ నియర్ బై ఉన్న ఈ విలేజ్ మనం ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఎందుకంటే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేవి ఈ విలేజ్‌లో ఉన్నాయి. ఇది చాలా చిన్న విలేజ్ అయినా సరే ప్రకృతి అందాలతో ప్రకాశవంతంగా కనబడుతుంది. ఈ చౌటపల్లి విలేజ్‌ని విజిటింగ్ చేసే ప్రాసెస్‌లో మాకైతే అనుకోకుండా ఒక మంకీ అయితే కనబడింది. వెంటనే దాన్ని వీడియోలో రికార్డ్ చేద్దామని దగ్గరికి వెళ్తే అదేమో మమ్మల్ని చూసి భయపడి పారిపోతుంది. అదేంటో దాన్ని చూసి మేము భయపడి పారిపోవాలి గానీ మమ్మల్ని చూసి అది దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఈ విలేజ్‌లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మాకు ఎటు చూసినా విలేజ్ మొత్తం పచ్చదనంతో పసిపాప నవ్వులలా కనబడింది. అలాగే ఈ చౌటుపల్లి గ్రామంలో దగ్గరలో గ్రంథాలయం, అలాగే గ్రంథాలయం దగ్గరలో ఒక రామాలయం కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు అనుకోకుండా ఒక పురాతనమైన టెంపుల్ కూడా కనిపించింది. అలాగే ఇంకొంచెం విలేజ్ లోపలికి వెళ్తే న్యూ వాటర్ ట్యాంక్ దగ్గరలో మాకొక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. ఈ లొకేషన్ ఎలా ఉందంటే ఎవ్యూసమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పక్కనే ఒక చెరువులో కలువ పువ్వుల మొత్తంతో ఆ చెరువు మొత్తం కలర్‌ఫుల్‌గా అయితే కనిపించింది. వెంటనే ఆ చెరువు దగ్గరకు దిగి మేము ఒక కలువ పువ్వు కూడా కోయడం జరిగింది. ఈ లొకేషన్స్ దగ్గర మనం పిక్స్ గాని, అలాగే వెళ్తే చాలా బావుంటుంది వ్యూ పాయింట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ గాని కంపల్సరీ ఈ వ్యూ పాయింట్‌ని మనం విజిట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే కొంచెం ఎదరికి వెళ్తే 4 రోడ్లు కలిపి ఒక రోడ్డనేది ఉంది. ఆ రోడ్డు దగ్గరలో అయితే చాలా బావుంది వ్యూ పాయింట్ అనేది. ఎటు చూసినా సరే పచ్చదనంతో వ్యూ పాయింట్ లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. అక్కడే కొంచెం దూరం వెళ్తే ఆ గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ కూడా కనిపించింది. ఆ స్కూల్ కూడా చాలా బాగుంది. దట్ ఈస్ చౌటపల్లి విలేజ్. మరి ఈ చౌటపల్లి విలేజ్‌పై మీ యొక్క ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.